సారి తెర మీద తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా కోల్కతా అభయ ఘటన ఇప్పుడు దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు మీద తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విషయంలో మమత స్పందించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకోవడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు నిరసనకారులు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ ఓ పక్క విపక్షాలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మమతా తీరు మీద బాధితురాలి తల్లిదండ్రులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు బెంగాల్ గవర్నర్. రాష్ట్రంలోని వివిధ సంఘాలతో గవర్నర్ సమావేశం అవుతున్నారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన ప్రయత్నాలంటూ కూడా బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు ప్రయత్నాలంటూ కూడా ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ప్రచారం జోరందుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన ర్యాలీ చేపట్టిన పరిస్థితి చూసాం. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కడ సదరు ఆర్జేకర్ హాస్పిటల్కి సంబంధించి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాల్సింది పోయి ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టి ఇటు మమతా బెనర్జీ ర్యాలీ తీయడం వరకు కూడా అనేక ఇన్ఫ్యాక్ట్ అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయని చెప్పుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం మీద కూడా ఇన్ఫ్యాక్ట్ బాధితురాలి తల్లిదండ్రులే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మమతా బెనర్జీ ఆ రోజు నిరసన ర్యాలీ చేపట్టారు. ఒకసారి ర్యాలీకి సంబంధించి విశ్వసిద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వం మీద, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కడ నిరసన వ్యక్తమవుతోంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. మరి ముఖ్యంగా దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా అభయ ఘటనకు సంబంధించి ప్రభుత్వ వ్యవహార శైలి కావచ్చు, ప్రభుత్వం తీరు మీద అక్కడ అసంతృప్తి వ్యక్తమవుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు మీద తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విషయంలో మమత స్పందించిన తీరు మీద నిరసన వ్యక్తమవుతోంది. ఒక పక్క మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి, ముఖ్యంగా ఆ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అయ్యుండి అక్కడ ఘటన జరిగిన తర్వాత స్పందించిన తీరు మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాల్సింది పోయి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కూడా ప్రిన్సిపల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, అక్కడ ఈ అంశానికి సంబంధించి అనుమానాలు కావచ్చు, లేకపోతే అభయ ఘటనకు సంబంధించి ప్రభుత్వ వ్యవహార శైలి మీద తీవ్ర నిరసన వ్యక్తమైన పరిస్థితి. ఆ ఒక్క ఘటనే కాదు, ఆ తర్వాత తల్లిదండ్రులకు పోలీసులు అనుమతినివ్వకపోవడం, అభయను చూసేందుకు, అభయ మృతి చెందిన తర్వాత అభయ మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులకు అక్కడ అనుమతినివ్వకపోవడం కూడా ప్రభుత్వం సంబంధించి ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా అనేక అనుమానాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు తావిచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ముఖ్యంగా ప్రతి అడుగులో కూడా ప్రభుత్వానికి సంబంధించి అక్కడ నిరసన వ్యక్తమైన సందర్భాన్ని మనం చూస్తున్న సందర్భం. ఎందుకంటే అక్కడ అటువంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది. మమతా బెనర్జీ సరిగ్గా వ్యవహరించలేదు, అక్కడ పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు. మరీ ముఖ్యంగా అక్కడ పరిస్థితికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఆ రోజు ఘటన జరిగిన రాత్రికి సంబంధించి సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు అక్కడ గుంపుగా దాడి జరిగిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం దాన్ని కట్టడి చేయలేకపోయింది. అక్కడ శాంతి భద్రతను అదుపులోకి తీసుకురాలేకపోయింది. శాంతి భద్రతల విషయంలో అక్కడ పరిస్థితి దారి తప్పింది. సాక్ష్యాధారాన్ని మటుమాయం చేసేందుకు కావచ్చు, లేకపోతే సాక్ష్యాధారాలను మాయం చేసేందుకే అక్కడ మాబ్ అంత గుంపుగా వచ్చి దాడికి ప్రయత్నించారు అనే అంశానికి సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతున్న వేళ మమతా బెనర్జీకి సంబంధించి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు నిరసన వ్యక్తం చేస్తున్న వారి మీద కూడా ఇటు మమతా బెనర్జీ ప్రభుత్వం అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు కూడా వినిపించిన పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకోవడం మీద కూడా ఆగ్రహం వ్యక్తమైందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి అనేది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా రియాక్ట్ అయ్యారు మమతా బెనర్జీకి సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా మమతా బెనర్జీకి ముఖ్యమంత్రికి నివేదిక కోరినా నివేదిక ఇవ్వలేదు అనేది గవర్నరే బాహాటంగా చెప్పారనే వార్తా కథనాలు జాతీయ
ఛానళ్ళు కావచ్చు, జాతీయ మీడియా కావచ్చు చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. మమతా బెనర్జీ రాజీనామాకు పట్టుబడుతున్నారు అక్కడ విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ ఈ అంశానికి సంబంధించి గట్టి పట్టు మీద వెళుతోంది. మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, శాంతి భద్రతలు పశ్చిమ బెంగాల్ అదుపు తప్పుతున్నాయంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీఎంసీ ఎలా ఎదుర్కొంటుంది, దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి ఎలా న్యాయం చేస్తుందంటూ కూడా అక్కడ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే కాదు, ఘటన జరిగిన తర్వాత అభయ తల్లిదండ్రులు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ బిడ్డను తమకు చూపించలేదు, ఘటన జరిగిన తర్వాత పోలీసులు తమని అక్కడ ఇన్ఫాక్ట్ బయటనే ఆపేశారు, మమ్మల్ని ఎక్కడా లోపలికి వెళ్ళనివ్వలేదు అనే అంశానికి సంబంధించి తల్లిదండ్రులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మమతా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తమవుతోంది, ఆందోళన వ్యక్తమవుతోంది. మరి టీఎంసీ ఏం చేయబోతోంది అనేది ఇక్కడ తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. దాంతోపాటు మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు, ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి పోలీసులకు డెడ్ లైన్ పెట్టారు, అది కూడా విమర్శలకు తావిచ్చిన పరిస్థితి. దాంతోపాటు సిబిఐకి ఇచ్చేస్తానన్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువంటి చర్చలు జోరందుకున్న నేపథ్యంలో మమతా బెనర్జీ తీరు మీద, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఒక మహిళకు తమ రాష్ట్రంలో భద్రతను కల్పించడంలో మమతా ప్రభుత్వం విఫలమైందని చర్చ కావచ్చు, లేకపోతే మమతా ప్రభుత్వం విఫలమైందంటూ కూడా భారతీయ జనతా పార్టీ దుమ్మెత్తిపోస్తోంది. ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఈ అంశానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రపతి పాలనకు సంబంధించి అవును, ఇప్పటికే గవర్నర్ మమతా ప్రభుత్వానికి సంబంధించి ఈ ఘటన మీద నివేదిక కోరితే మమతా ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదంటూ కూడా గవర్నర్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించబోతున్నారా అంటే కనుక అటువంటి చర్చే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి, శాంతి భద్రతలను కాపాడడంలో టీఎంసీ అవును మమతా ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలుగుతోంది. మరి ముఖ్యంగా ఘటన జరిగిన తర్వాత కూడా హాస్పిటల్ మీద గుంపుగా దాడి చేసిన ఘటనలో హైకోర్టు కూడా మొట్టుకాయలు వేసింది ఆ రాష్ట్ర పోలీసు శాఖకు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందంటూ కూడా ఘాటైన విమర్శలు, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటూ కూడా ప్రశ్నించిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గవర్నర్ ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు బెంగాల్ గవర్నర్. రాష్ట్రంలోని వివిధ సంఘాలతో గవర్నర్ సమావేశం అవుతున్నారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు ప్రయత్నాలంటూ కూడా ప్రచారం జోరందుకుంది. సో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఇటు ఏం చేయబోతున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు, ఇటువంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన రాబోతోందా అంటే సోషల్ మీడియాలో మాత్రం ఇటు రాష్ట్రపతి పాలన పశ్చిమ బెంగాల్లో అంటూ కూడా ఇటు ప్రచారం జోరందుకున్న పరిస్థితి.